బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా కారంపూడి పల్నాటి వీరుల ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. దైవ విగ్రహాలను కడిగేందుకు ఆచారవంతులు నాగలేరులో దిగారు. అదే సమయంలో విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరు నాగలేరులో పడి విద్యుత్ షాక్ కు గురయ్యారు. అప్రమత్తమైనటువంటి స్థానికులు వారిద్దరిని స్థానిక ప్రైవేటు హాస్పిటల్ కు తరలించారు. వారిలో జ్వాలా నరసింహం అనేటువంటి వ్యక్తి మరణించారు. ప్రకాశం జిల్లా పుల్లల చెరువుకు చెందినటువంటి అంకారావు చికిత్సను పొందుతున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైనటువంటి చికిత్స కోసం అధికారులు గుంటూరుకు తరలించారు. దీంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. పల్నాడు జిల్లా కారంపూడి పల్నాటి వీరుల ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. దైవ విగ్రహాలను కడిగేందుకు ఆచారవంతులు నాగలేరులో దిగారు. అదే సమయంలో విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరు నాగలేరులో పడి విద్యుత్ షాక్ కు గురయ్యారు. అప్రమత్తమైనటువంటి స్థానికులు వారిద్దరిని స్థానిక ప్రైవేటు హాస్పిటల్ కు తరలించారు. వారిలో జ్వాలా నరసింహం అనేటువంటి వ్యక్తి మరణించారు. ప్రకాశం జిల్లా పుల్లల చెరువుకు చెందినటువంటి అంకారావు చికిత్సను పొందుతున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైనటువంటి చికిత్స కోసం అధికారులు గుంటూరుకు తరలించారు. దీంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. నీళ్ళలో ఇద్దరు ఉన్నారని చెప్పేసి అన్నారు. నీళ్ళలో కరెంట్ వస్తుంది అన్నారు. ఏదైతే అదైందని చెప్పేసి కర్ర తీసుకుని ట్రాన్స్ఫార్మర్ దగ్గర కొట్టా. ఏ ఊరు వాళ్ళు స్వామి? చిలకలూరుపేట. అంటే వాళ్ళు ఇప్పుడు దైవాలు దేనికి వచ్చారు? వాళ్ళు దైవాలు ఇక్కడ ప్రతి ఏటా వస్తారు వాళ్ళు. వాళ్ళు ఇబ్బంది అయ్యేది, చాలా రిస్క్ అయ్యేది. నేను కానీ కరెంట్ దిగిపోతే చాలా దాదాపు ఇప్పుడు వాళ్ళకి ఏమైంది స్వామి? ఏం అవ్వలేదులే, ఇద్దరు సేఫ్లోనే ఉన్నారు. ఓకే, నేను వస్తున్నా.